దీన్ని పవన్ కుమార్ ఇక్కడ చేయడం అనేది నిజంగా కూడా అభినందించేటువంటి సందర్భం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ యూనిట్ని మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి దాదాపు 9 మొబైల్స్ ఒకేసారి ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల మొబైల్స్ ఏదైతే మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి ప్రతి చోట 3 సపరేట్ అయినటువంటి కనెక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి దాని ద్వారా మొత్తం అన్ని రకాలైన ఫోన్లు కూడా మనం ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సౌలభ్యం అందరూ వచ్చి సోలార్ ఛార్జింగ్ ఫ్రీ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ని అందరూ వచ్చి విజయవంతం చేశారు. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దానికి రిమోట్ ద్వారా ఆన్ చేయడం నాకు నిజంగానే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉంది. అయ్యో గడ్డం రావద్దన్న ఒక నిమిషం సైడ్ సైడ్ రండి. పవన్ నుండి పవన్ ప్లీజ్ ఈ సరకలేదు. ఒక నిమిషం ఉండు, ఇంకా వెనకాల రండి. అయ్యో సారీ బై, వెనక్కి రండి బై. మీరు ముందరికి ఓపెన్ చేస్తారా? మొబైల్స్ 3 మొబైల్స్ 25 పైసలు 24 గంటలు పనిచేస్తాను. బ్యాటరీ పెట్టి కొంచెం వెనకాల అందరూ నిలబెడతాను. ఈరోజు పలమనేరు పట్టణంలో టవర్ క్లాక్ దగ్గర ఫ్రీ మొబైల్ ఛార్జింగ్ సోలార్ నుంచి కూడా పవర్ని తీసుకొని 24 అవర్స్ ఏ టైంలో కానీ మొబైల్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉండేటువంటి దాన్ని ఈరోజు మన పలమనేరు పక్కన మురుంలో ఉన్నటువంటి పవన్ కుమార్ ద్వారా వాళ్ళ ఆలోచనతో ఇక్కడ దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా చాలా అవసరం ఉండేటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే చాలామంది ఎంతోమంది బయట ఇట తమిళనాడు నుంచి బయట దూర ప్రాంతం నుంచి బస్ స్టాండ్కి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువ విలేజెస్ నుంచి కూడా వస్తారు. ఎవరికైనా సడన్గా మొబైల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత పక్కన ఎక్కడ మొబైల్ ఛార్జింగ్ చేసుకోవాలన్నా పక్కన షాప్స్లో కానీ ఎవరు కూడా అలౌ చేసే పరిస్థితి లేదు. అర్జెంటుగా ఎవరికైనా ఫోన్ చేసుకోవాలన్నా లేదంటే అర్జెంటుగా ఎక్కడైనా పూర్తిగా మొబైల్ పవర్ షట్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలనే అవకాశం ఈ ప్రాంతంలో లేదు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఇది చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీన్ని పవన్ కుమార్ ఇక్కడ చేయడం అనేది నిజంగా కూడా అభినందించేటువంటి సందర్భం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ యూనిట్ని మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి దాదాపు 9 మొబైల్స్ ఒకేసారి ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల మొబైల్స్ ఏదైతే ఐఫోన్ కావచ్చు, మిగతా శాంసంగ్, ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ కూడా
మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి ప్రతి చోట 3 సపరేట్ అయినటువంటి కనెక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి దాని ద్వారా మొత్తం అన్ని రకాలైన ఫోన్లు కూడా మనం ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సౌలభ్యాన్ని మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకోను. వినయ్ రా వినయ్ వచ్చిన వాళ్ళు జస్ట్ ఫోన్ చేసేదానికి స్విచ్ సేమ్ నేను ఇక్కడ చాలా మంది చూశాను. ఇక్కడ దిగేసి షాపులో పోయి అడుగుతుంటాను మొబైల్ ఛార్జింగ్ కావాలని అట్లా అడిగితే నేను ఇవన్నీ చూసి సరే మన పొలంలో ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు నా మన అంటే బయట ఎడలో ఉంది కానీ మన ఏరియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ ఒకటి అంటే కరెంట్తో ఉంది, సోలార్తో మనకి పవర్తో అయితే చాలా ఉన్నాయి. మనం సోలార్తో బోర్డు పెట్టి తెలుస్తుంది. ఇంకా పల్మేరులో ఇంకా 4-5 కార్యక్రమాలు అనుకుంటారు. ఫుడ్ కోర్ట్ ఒకటి పెట్టాం, ఎవరైనా అన్నం టవర్ క్లాక్ ఇవన్నీ కూడా అంటే నా ఉద్దేశం ఏమంటే డిజిటల్ పల్మేరు చేయాలనేది ఒక కొంచెం స్టార్ట్ చేశాను. పెడతారా చిక్కు కింద మేము ఎప్పుడు అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ వచ్చి సోలార్ ఛార్జింగ్ ఫ్రీ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ని అందరూ వచ్చి విజయవంతం చేశారు. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దానికి రిమోట్ ద్వారా ఆన్ చేయడం నాకు నిజంగానే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉంది. అంటే మామూలుగా నేను చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ఈ పక్క ఎవరిన మొబైల్ ఛార్జింగ్ అయిపోయి బస్సు దిగుతారు, చాలామంది షాపుల్లో వెళ్ళి నాకు మొబైల్ ఛార్జింగ్ పెట్టు చాలా వరకు నేను చూస్తూ ఉంటాను. ఒక 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టి అని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత మనం పల్మేరులో ఏదో విధంగా మనం ఈ ఛార్జింగ్ స్టేషన్ పెడితే బాగుంటుంది కదా అనిపించింది. నేను దీన్ని ఒక 3 మంత్స్ నుంచి రెడీ చేసి ఒక 1 మంత్ ట్రయల్ కూడా చూశాను. ఈ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ ఎలా పనిచేస్తుందంటే 24 అవర్స్ 24 గంటలు రాత్రి అర్ధరాత్రిలో వాళ్ళు దిగితే కూడా పనిచేసే విధంగా దీంట్లో నేను టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసి పెట్టాను. అంతేకాకుండా ఒకేసారి మనం 9 మొబైల్స్ దీంట్లో మనము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఏక్ టైం ఒకేసారి. అంతేకాకుండా దీనికి ఎటువంటి కరెంట్ కానీ ఎటువంటి ఇది అవసరం లేదు. అంతేకాకుండా ఇది వాటర్ రూప్తో చేయడం జరిగింది. మనకి వాడిన పడితే కూడా ఏమవ్వదు, ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. దీంట్లో ఇంకొక అడ్వాన్స్ ఫీచర్ ఏమంటే మామూలుగా మొబైల్స్ అనేది ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ యామ్స్ తీసుకుంటాయి. అలా కాకుండా దీంట్లో మనం ఏ మొబైల్ అయితే పెడతామో దానికి తగినట్లుగా యామ్స్ వచ్చే విధంగా దీన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను. అంటే నా ఉద్దేశం ఏమంటే మన పల్మనేరులో ఒక డిజిటల్ పల్మనేరుని చేయాలనేది రాష్ట్రం కాకుండా ఒక దేశంలోనే మన పల్మనేరు అనేది డిఫరెంట్గా వెళ్ళాలనేసి నా కోరిక. ఆ విధంగానే ఇది ఫస్ట్ మెట్టు వేయడం జరిగింది. దీనికి నాకు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించిన దానికి చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు. బట్టనే మనం చేద్దాం. పోరా
సురేష్ గారు నువ్వు